వారికి నీ స్వస్థతనిచ్చావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో, నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో. పక్షవాత రోగికి స్వస్థతను వసగినావు. నీ స్పర్శతో దేవా నీ స్పర్శతో. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం క్రీస్తు శరీర రక్తముల పండుగను అంటే దివ్య సత్ప్రసాద మహోత్సవాన్ని కొనియాడుకుంటున్నాం. కథోలికలు పెద్ద పెద్ద పండుగలను లేదా దివ్య బలి పూజను బహిరంగ ప్రదేశంలో జరిపినప్పుడు దివ్య సత్ప్రసాద స్వీకరణ ముందు ఒక గురువు వచ్చి కేవలం కథోలికలు, అందులోనూ పాప సంకీర్తనం చేసిన వారు మాత్రమే క్రీస్తు శరీర రక్తములను స్వీకరించాలి, అన్యులకు అనుమతి లేదు అని ప్రకటించడం మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా కథోలికులు మొట్టమొదటిసారిగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు తెల్లని దుస్తులు, నేను వేసుకున్నట్లు తెల్లని దుస్తులను ధరించి ఆ యొక్క దివ్య సప్రసాద మొదటి కార్యక్రమాన్ని మహాపవిత్ర వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. దివ్య సప్రసాదానికి, సప్రసాద ఆరాధనకు ఇంత ప్రాముఖ్యతను, విశిష్టతను మన కథోలికలు ఎందుకు ఇస్తారు? దీని వెనుక గల కారణాలు ఏమిటి? సాధారణంగా మన శరీర స్థితి మనం తింటున్నటువంటి ఆహారం మీద, మనం త్రాగుతున్నటువంటి పానీయాల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటుంది. ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు శరీరం కూడా చక్కగా చురుగ్గా ఉంటుంది. శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన ఆత్మకు కూడా ఆహారం అంతే అవసరం. మన ఆత్మీయ ఆకలిని తీర్చడానికి యేసు ప్రభు మనకు ప్రసాదించినటువంటి ఆహారం తన శరీర రక్తాలే. యోహాను సువార్త 6వ అధ్యాయం 54 నుండి 56 వచనాలు ఈ విధంగా చెప్తున్నాయి. అక్కడ యేసు ఈ విధంగా అంటున్నారు, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరము భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందు, నేను వానియందు ఉందును అని అక్కడ చెప్తున్నారు. సాధారణంగా రక్తం జీవానికి, దానితో పాటు మనకు ఇతరులకు మధ్య గల సంబంధ బాంధవ్యాన్ని సూచిస్తుంది. అందుకే మనం ఫలానా వారు నా రక్త సంబంధీకులు, నా కుటుంబ సభ్యులు అని చెప్పడం చూస్తాం. నా కోసం, నేను అనుభవించవలసిన శిక్ష కోసం నా స్నేహితుడు బలి అయ్యాడు, రక్తం చిందించాడు అని కొంతమంది అనడం మనం వింటూ ఉంటాం. నా స్థానంలో ఆ వ్యక్తి మరణించాడు లేదా నేను చనిపోయి ఉండేవాడిని అని మనం అంటూ ఉంటాం. దాని అర్థం ఏమిటి అంటే, ఆ బలి అయిన వ్యక్తి, ఆ రక్తం చిందించినటువంటి వ్యక్తి నా కోసం తన అంతులేని అనంతమైన ప్రేమను వ్యక్తపరిచాడు అని. అయితే అటువంటి అంతులేని అనంతమైన ప్రేమను క్రీస్తు మనందరిపైన తన రక్త ప్రోక్షణ ద్వారా, ప్రక్షాళన ద్వారా వ్యక్తపరిచాడు. బలి ఇచ్చిన యాజకుడు, బలిపీఠము పైన బలి పశువు అంటే బలి వస్తువు రెండూ క్రీస్తే అయి, తానే అయి సిలువపై మన కొరకు మరణించాడు. అందుకే ఈనాటి 2వ పట్టణంలో, హెబ్రీయులకు రాసిన లేఖ 9:12లో క్రీస్తు గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు
బలిని అర్పించుటకు గాను మేకల యొక్కయు దూడల యొక్కయు రక్తము తీసుకొని పోలేదు, తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణమును ప్రసాదించెను అని ఆ పఠనంలో మనం చదువుతూ ఉన్నాం. అయితే యేసుని శరీరమును భుజించటం ఏమిటి, ఆయన రక్తాన్ని త్రాగటం ఏమిటి, ఇది నరమాంస భక్షణం కాదా అనే ప్రశ్న మనకు సహజంగానే కలుగుతుంది. దీనిని మనం అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభువు తన శిష్యులకు వసగిన కడరాత్రి భోజన సందర్భాన్ని గురించి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. కడరాత్రి భోజన సమయంలో యేసు శిష్యుల కొరకు రొట్టెను విరిచినప్పుడు, ద్రాక్షరసమును పానీయము చేయమన్నప్పుడు, త్రాగమన్నప్పుడు చెప్పిన దాన్ని మనం గమనించాలి. లూకా సువార్త 22వ అధ్యాయము 19-20 వచనాల్లో రొట్టెను ఇది నా శరీరము, ద్రాక్షారసమును ఇది నా రక్తము అన్న తర్వాత యేసు అత్యంత ముఖ్యమైనటువంటి మాట పలికారు. అది ఏమిటి అంటే, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని. ఇది చెప్పడం వల్ల యేసు తనను తాను దివ్య శరీర రక్తముల రూపములలో అనగా దివ్య సత్ప్రసాదములో ప్రతిష్ఠించుకొని శిష్యుల కొరకు మరియు శ్రీసభ కొరకు అర్పించుకున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అందువలన దివ్య సత్ప్రసాదంలో క్రీస్తును ఆధ్యాత్మిక ఆహారంగా మనం స్వీకరిస్తున్నాం. దివ్య సత్ప్రసాదాన్ని ఆంగ్లంలో కమ్యూనియన్ అంటారు. కమ్యూనియన్ అంటే దేవునితో, దేవునిలో మనం ఐక్యం అవ్వడం. అందువల్ల ప్రియమిత్రులారా, ఈ దివ్య సప్రసాద మహోత్సవం నాడు యేసు శరీర రక్తములు రుచించినప్పుడెల్లా, భుజించినప్పుడెల్లా ఆయన ప్రేమను, ఆత్మీయ శక్తిని మనలో భక్తి ప్రపత్తులతో నింపుకొని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలని, ఆయనలో మనం ఐక్యం అవ్వాలని ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.